ఉచిత మాల్ దర్శనం చేసుకోవడానికి మా సినిమా రేపు ఎల్లుండి రిలీజ్ సంతోషంగా ఉన్నాం. డెఫినెట్ గా అంతా బాగుంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఇండస్ట్రీ మీరు అడుగుతున్న దానికి క్వశ్చన్స్ అంతా బాగుంటుంది, ఎవరు ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి అంతా బాగుంటుంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు. మేము ఉచిత మాల్ దర్శనం చేసుకోవడానికి మా సినిమా రేపు ఎల్లుండి రిలీజ్ సంతోషంగా ఉన్నాం. డెఫినెట్ గా అంతా బాగుంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఇండస్ట్రీ మీరు అడుగుతున్న దానికి క్వశ్చన్స్ అంతా బాగుంటుంది, ఎవరు ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి అంతా బాగుంటుంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు. కాపులకు సంబంధించిన రిజర్వేషన్ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టడం, దానికి సంబంధించి ఒక బీసీ కమిషన్ వేయటం, ఆ బీసీ కమిషన్ని వీలైనంత తొందరలో రిపోర్ట్ ఇవ్వని అడగటం కూడా జరిగింది. అది కూడా అంతకుముందు కాపు నాయకులు వచ్చి వీలైనంత తొందరలో తెప్పించమంటే అది ఒక 8 నెలల్లో వీలైనంత వరకు ఇవ్వని అడగటం జరిగింది. దానికి 12 months దాటింది. అయితే ఆ బీసీ కమిషను రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరగటం, డేటా కలెక్ట్ చేయడం అయింది. వాళ్ళు డేటాను అనలైజ్ చేస్తున్నారు. అది అవ్వగానే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ ఇవ్వగానే అసెంబ్లీలో పెట్టి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది, పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం జరగాల. అలా జరగకుండా ఏదో ఒక జీవో ఇస్తే ఆ జీవో కోర్టుకు పోతే కొట్టేస్తారు. చాలా సిస్టమేటిక్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఎందుకంటే కాపులని బీసీలో చేర్చాలనే దానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టారో దానికి 100కి 100 కట్టుబడి ఉన్నారు. అయితే తుని లాంటి ఘటన జరిగినందువల్ల మరొకసారి అలాంటి ఘటన జరగకూడదని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోక తప్పడం. ఎందుకంటే తుని జరిగినప్పుడు యాక్చువల్గా ఫ్రీగా వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు అన్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటువంటి అరాచక సంఘటనలు జరగకుండా చేస్తామని. కానీ మీకు తెలుసు రైళ్లను తగలబెట్టారు, పోలీస్ స్టేషన్ తగలబెట్టారు, తర్వాత బస్సులు తగలబెట్టారు. ఇటువంటి ఏమి జరగకుండా ఈరోజు యాక్చువల్గా జాగ్రత్త పడుతూ ఉన్నాం. అంటే తుని విషయంలో కూడా అలాగే అనుకున్నాం. అయితే అరాచక శక్తులు కొన్ని ఎంటర్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఇక్కడ కొన్ని అరాచక శక్తులు ఎంటర్ కాబోతున్నాయి, విధ్వంసాలు సృష్టించబోతున్నాయని. అందుకని పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు ఎలా చేయాలో ఆ విధంగా దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. వరదలతో అతలాకుతలమవుతున్న సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రధాని మోడీ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. తక్షణ సాయంగా 500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ పాదయాత్రకు పోలీస్ నుంచి ఎటువంటి అనుమతి లేదు. రాజమహేంద్రవరం పట్టణంలో కూడా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అంతేకాకుండా 144 ప్రొహిబిటరీ ఆర్డర్స్ కూడా అమల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా 4 కంటే ఎక్కువ మంది ఎవరు సమావేశాల్లో కానీ సభలు నిర్వహించడం కానీ లేకపోతే ఎక్కడైనా గుంపులుగా ఉండడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఎవరైనా రోడ్ల మీదకి కానీ బయటకు కానీ వచ్చినట్లయితే కనుక వాళ్ళు చట్టబద్ధమైన చర్యలకి లోనవుతారు. యువత ఎవరు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పాదయాత్రకు పోలీస్ నుంచి ఎటువంటి అనుమతి లేదు. రాజమహేంద్రవరం పట్టణంలో కూడా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అంతేకాకుండా 144 ప్రొహిబిటరీ ఆర్డర్స్ కూడా అమల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా 4 కంటే ఎక్కువ మంది ఎవరు సమావేశాల్లో కానీ సభలు నిర్వహించడం కానీ లేకపోతే ఎక్కడైనా గుంపులుగా ఉండడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఎవరైనా రోడ్ల మీదకి కానీ బయటకు కానీ వచ్చినట్లయితే కనుక వాళ్ళు చట్టబద్ధమైన చర్యలకి లోనవుతారు. యువత ఎవరు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం ఉదయం 8:45 చలో అమరావతి పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పోలీసులు మాత్రం అందుకు అనుమతి లేదని, పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నారు. 2016 జనవరి 31న తునిలో ఆయన నిర్వహించిన కాపు ఐక్య గర్జన సందర్భంగా ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను బుగ్గి చేసిన సంగతి తెలిసిందే. నాటి విధ్వంసకాండను దృష్టిలో ఉంచుకుని
పురస్కరించుకుని ముద్రగడ పాదయాత్రను నిలువరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు చేసింది. ముద్రగడ స్వగ్రామం కిల్లంపుడిలో 1000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. పాదయాత్ర ఒక జిల్లాకే పరిమితం కానందున డీజీపీని అనుమతి కోరాల్సి ఉందని, కానీ తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని తెలిపారు. అద్భుతం ఆవిష్కృతమైంది. గరల కంటుని మెడలోని శ్వేతనాగు శివుని ప్రతిరూపమైన శివలింగానికి ప్రణమిల్లింది. సుమారు 4 గంటల పాటు స్ఫటికలింగంపై పడగ విప్పి ఆడింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తరలివచ్చినా బెదిరిపోకుండా అక్కడే ఉండడం చూపరులను ఆశ్చర్యపరిచింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం ఆనందాశ్రమంలోని ఉమారామలింగేశ్వర ఆలయంలో మంగళవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. నిన్న కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా అవలంబించిన తీరు చాలా ఆక్షేపణీయం. పోలవరం విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇది వాళ్ళ హోందాతనానికి కూడా మంచిది కాదు. ఆ రోజు వీళ్ళు చేసినటువంటి హేతుబద్ధత లేనటువంటి విభజన వల్ల ఇప్పటికి కూడా రాష్ట్రం కోలుకోలేకపోతా ఉంది, ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నాం. ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. అతి కష్టం మీద ఇంతవరకు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు మీరు చూస్తే చాలా దుర్మార్గంగా వీళ్ళు చేసిన పని ఆ రోజు కూడా నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. అదే సమయంలో 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. ఆ 7 మండలాలు తెలంగాణలో ఉంటే 2 రాష్ట్రాల మధ్య కానీ అవగాహన లేకపోయింటే పోలవరం అనేది ఒక కలగా మిగిలిపోయేది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వస్తానని నేను గట్టిగా అడగడం, ప్రధానమంత్రి గారు ముందుకు రావడం, ఫస్ట్ క్యాబినెట్లో పోలవరం ప్రాజెక్ట్ని 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దానివల్ల 7 మండలాలు వచ్చాయి కాబట్టి ఈరోజు మనం ఆ ప్రాజెక్టును కట్టడానికి సులభమైంది. అదే సమయంలో మళ్ళీ ఇటీవల క్యాబినెట్లో పోలవరం ప్రాజెక్టుకి ఒక నేషనల్ స్టేటస్ ఇవ్వడమే కాకుండా నబార్డు ద్వారా రీఫైనాన్సింగ్ పెట్టారు. ఇది ఈరోజు ఒక 3,800 కోట్లు దగ్గర 3,350 కోట్లు ఇచ్చారు. తిరుమలలో మరో పాప అపహరణకు గురైంది. గత నెలలో చెన్నకేశవుల అపహరణ ఘటన మరవక ముందే ఆదివారం 6 ఏళ్ల బాలిక అపహరణకు గురవడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. సోమవారం రాత్రి ఫిర్యాదు అందాక పాప కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. వెళ్ళింది, వాటర్ తెస్తానన్న పాప తిరిగి రాలేదు. సరే ఆటలాడుకుంటూ ఉంటుందేమో వస్తుంది అనుకొని ఉన్నాము, రాలేదు. నైట్ అంతా ఎతికినాము, కనపడలేదు. సోమవారం నైట్ 7 గంటలకు కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా సార్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అప్పుడు వచ్చి సార్ వాళ్ళు ఎక్కడ పోయింది చెప్తే కరెక్ట్గా ఎతుకుతామమ్మా, మాకు కరెక్ట్గా చెప్పండి అనేసి. మరి వాటర్ గన్ వెళ్ళింది సార్, రాలేదు. ఇక్కడే ఉంటాము కదా వస్తుంది అనుకున్నాం సార్, రాలేదనేసి
ఫోటో చూపిస్తే వేరే అమ్మాయి చెప్పింది 3 రోజుల నుంచి ఆ అమ్మాయి బాగా అబ్జర్వ్ చేసిందంట సార్. ఆమె ఎవరో మాకు తెలీదు. అబ్జర్వ్ చేసి ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అమ్మపాలేనికి చెందిన బండి సురేష్ దాక్షాయణి దంపతులు కుమార్తెలు నందిని మహాలక్ష్మితో తిరుమలలో ఉంటున్నారు. ఆస్థాన మండపంలోని ఓ టీ దుకాణంలో సురేష్ దంపతులు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మాకెవరు పరిచయం లేదు, ఆమె ఎవరో మనకు తెలియదు. కొత్తగా ఆమె ఉన్నది, ఇక్కడ ఆమె కాదు. ఆమె ఎవరో ఇక్కడ ఉండే ఏరో వాళ్ళు చూశారంట. ఉన్నదని 3 రోజుల నుంచి మా పాపతో ఫాలో అవుతా వచ్చిందంట. ఫాలో అవుతా వస్తూ ఉండి తొడుకొని పూడిసిందంట. మామూలుగా ఇక్కడ నీళ్ళకని పంపించిన పాప తిరిగి రాకుండా పూడిసింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి నందిని కనిపించకపోవడంతో సురేష్ తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో గాలించారు. సోమవారం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాత్రి 10 గంటలకు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. ఆ పాపని పట్టుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదేవిధంగా మా సెక్యూరిటీ వింగ్ నుంచి కూడా స్థానిక పోలీసులు పూర్తిగా మేము సహకారం అందిస్తాం. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు పూర్తిగా ఆందోళనలో ఉన్నారో వాళ్ళకు కూడా పాపని త్వరగా అందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళకు కూడా ఓదార్చడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం. వారు పోలీసులకు కేసు అప్పగించారు. బాధితుల వివరాల మేరకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం 3:33 యాత్రికుల వసతి సముదాయం 4 వద్ద గుర్తు తెలియని మహిళ నందిని చేయి పట్టుకుని తీసుకెళ్తున్నట్టు రికార్డ్ అయింది. 3:50 తిరుమల ఆర్టీసీ బస్టాండు, సాయంత్రం 5 గంటలకు తిరుపతి బస్టాండు వద్ద పాపను తీసుకెళ్తున్నట్లు తేలింది. తిరుమలలో ఏ సంఘటన జరిగినా సంఘటన యొక్క పూర్వాపరాలు పరిశీలించకుండానే పోలీస్ డిపార్ట్మెంట్ వారి అలసత్వమనో, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం టీటీడీలోని వారి అలసత్వమనో అనుకోవడం ఈ సంఘటన బట్టి పూర్తిగా పొరపాటు. ఈ సంఘటనను మీరు పరిశీలిస్తే మనము తిరిగి మనకున్నటువంటి పద్ధతుల ద్వారా పోలీసు వారు విశేషంగా టీముల్ని పెట్టడం జరిగింది. ఎంతో సీరియస్గా వారు తీసుకొని ఆల్రెడీ ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా తిరుపతి అర్బన్ పోలీస్ వారు విశేషమైన కృషి ఈ విషయంలో ముందు నుంచి కూడా ఎన్నిసార్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నా చాలా గట్టిగా కృషి చేసి తిరిగి బిడ్డను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అందిస్తుంది. I don't know. You need a moment.